రామ్ హిందూ బంధువులందరికీ నమస్కారాలు. లాస్ట్ 3-4 డేస్ నుంచి కూడా సిరియా లోపల అనేక నగరాల లోపల అత్యంత దారుణమైనటువంటి నరమేధం జినోసైడ్ జరుగుతున్నది. ఇది సున్నీ ముస్లిమ్స్ షియా ముస్లిమ్స్లోని సబ్సెక్ట్ అయినటువంటి ఎలావియా కమ్యూనిటీని టార్గెట్ చేసి చంపుతున్నారు. వేల మంది చచ్చిపోయారు ఇప్పటికే. దాంతోపాటుగా క్రిస్టియన్స్ శాంతిగా, క్రిస్టియన్స్ మైనారిటీలు అతి కొద్ది జనాభా వాళ్ళు ఉన్న చోటగా వాళ్ళు జాగ్రత్తగా భయంతో వాళ్ళ వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళు ఏ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ కారు వాళ్ళు. సో ఈ వీళ్ళతో పాటు ఈ 11 కమ్యూనిటీ షియా సబ్సెక్ట్తో పాటు క్రిస్టియన్స్ కూడా గత 3-4 రోజుల నుంచి కూడా విపరీతంగా నరమేధాన్ని సృష్టిస్తూ వేల మందిని రోడ్ల మీద చంపడము, అనేక మంది స్త్రీలను దారుణంగా పొడిచి చంపేశారు, కాల్చిపడేశారు, పొడిచారు. ఇంకా కొంతమందిని కిడ్నాప్ ఎత్తుకుపోయారు. వాళ్ళతో పాటు వాడుకోవడానికి కొంతమందిని అక్కడే రోడ్ల మీదనే అత్యాచారాలు చేసినారు అనమాట. ఈ చచ్చిపోయిన ఈ 3-4 రోజుల నుంచి చచ్చిపోయిన వేల మంది జనాన్ని, ఒక డెడ్ బాడీస్ను వాలంటీర్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు తీసుకుపోయి వాడిని ఒక మర్యాదపూర్వకంగా శివాలను అయితే శ్మశానంలో పూడ్చిపెట్టాలి కదా, బరి అయితే చేయాలి కదా, అది కూడా చేయనీయకుండా వాళ్ళు అడ్డుపడ్డారనమాట. మరి గాయపడిన వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకుంటే హాస్పిటల్స్ అటాక్ చేసి డాక్టర్కి వార్నింగ్ ఇచ్చారు అనమాట. ట్రీట్మెంట్ చేయడానికి వీల్లేదని చెప్పి డాక్టర్ని హాస్పిటల్స్లో ఉండనిస్తలేరు డాక్టర్స్ను. సో దాంతో ఏంటంటే గాయపడిన వాళ్ళు కూడా మొత్తం ట్రీట్మెంట్ లేక అట్లా చచ్చిపోతున్నారు. ఇక కరెంటు సప్లై కట్, ట్యాప్ వాటర్, డ్రింకింగ్ వాటర్ సప్లై కట్ అనమాట. అంటే ఇంట్లో ఉన్నటువంటి మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలకు తిండి లేక, డ్రింకింగ్ వాటర్ లేక ఎన్ని రోజులు ఉంటారు వాటర్ లేకుండా, అలాగా వాళ్ళు కూడా చచ్చిపోవాలని చెప్పి అత్యంత పాశవికంగా ఇది వాళ్ళు ఏమంటారు, మళ్ళీ ఇది పవిత్రమైనటువంటి హోలీ రంజాన్ మాసం అంటారు. మరి చంపుతున్న వాళ్ళు ముస్లిమ్సే, చచ్చిపోతున్న వాళ్ళు కూడా ముస్లిమ్సే. అయితే చంపుతున్న వాళ్ళు ఏమంటారు, వాళ్ళు మా కమ్యూనిటీ కాదు, వాళ్ళు వేరే వాళ్ళు కాబట్టి మాకు ఏం తప్పేం లేదు, పాపం ఏం లేదు, వీళ్ళు తప్పినందుకు మేము తప్పినందుకు జిహాద్ చేస్తున్నాము, మేము గొప్ప పని చేస్తున్నాము, మాకు స్వర్గం వస్తుంది, అక్కడ మాకు అన్ని రకాలుగా ఎంజాయ్మెంట్స్ ఉంటాయని నమ్ముతున్నారనమాట. ఇంత బ్లైండ్, ఇంత ఇన్హ్యూమన్ ఐడియాలజీ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? అసలు ఎంత ఇది నవ్వాలో ఎడవాలో అనే కూడా అర్థం కానటువంటి విషయం అనమాట. జరుగుతున్న సంఘటనలు అత్యంత క్రూరమని, పాశవికమని, మానవత్వం అనేది అనుమాత్రం ఉన్నా కూడా దాన్ని అంగీకరించలేరు ఎవరు కూడా. బాడీసు కుళ్ళిపోయి రాటెన్ అయిపోయి డీకంపోజ్ అవుతున్నాయండి. డెడ్ బాడీసు మొత్తం కాలనీ మెయిన్ రోడ్లు మొత్తం నిర్మానుష్యం అయిపోయినాయి. మీరు ఇంటర్నేషనల్ ఛానల్స్, మన దాని ఛానల్స్ చూపెట్టరు కదా, మన చెంచా ఛానల్స్ కదా చూపెట్టారు. మరి ఇక్కడ ఏ క్రిస్టియన్, ఈ ఫేక్ అంబేద్కరిస్టులు, మానవతావాదులు, లెఫ్టిస్టులు, కమ్మిగాన్లు, ఈ సోకాళ్ళు ప్రొఫెసర్, రచయితలు, జర్నలిస్టులు ఎవరు కూడా జులిసి తీసేది క్యాండిల్ లైట్ పట్టుకొని మరి ఊరేగింపులు చేయలేదు. మేము ఖండిస్తున్నాము. క్రిస్టియన్ లైవ్స్ మ్యాటర్, షియా లైవ్స్ మ్యాటర్ అని. మరి హిందువుల లైవ్స్ మ్యాటర్ అంటే మీకు ఇష్టం లేదు, హిందూస్ లైవ్స్ మ్యాటర్ కాదు, మీకు హిందూస్ లైవ్స్కి వాల్యూ లేదు. కానీ షియా లైవ్స్ మ్యాటర్ అనొచ్చు కదా, క్రిస్టియన్ లైవ్స్ మ్యాటర్ అనొచ్చు కదా. మరి ఏ క్రిస్టియన్స్ మరి ఇంతమంది పాశ్చాత్య హల్లెలూయగాన్లు ఇంతమంది ఉన్నారు, మొత్తం పోపు నుంచి మొదలుపెట్టుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ రాష్ట్ర జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఈ క్రిస్టియన్ మత నాయకులు, ఈ చర్చు ప్రీస్టులు, వీళ్ళంతా కూడా, ఈ క్రిస్టియన్స్ అంతా కూడా, ఈ అంబేద్కరిస్టులు వీళ్ళంతా కూడా మరి దేశం మొత్తం మీద జులుసులు తీసి రోడ్ల మీద బ్లాకులు చేసి, స్ట్రైకులు చేసి, అంతర్జాతీయంగా యుఎన్ఓ నుంచి మాకు ప్రెషర్ తీసుకొచ్చి నరేంద్ర మోడీ గవర్నమెంట్ డిమాండ్ చేసి అక్కడ క్రిస్టియన్ లైవ్స్ మ్యాటర్ వాళ్ళు రక్షించాలి, లేకపోతే మేము ఇక్కడ ఊకోము అని మీరు వార్నింగ్ ఇచ్చి మరి మీరు ఏం కార్యక్రమాలు చేస్తలేరు ఏంది? అసలు మీకు ఈ విషయమే తెలియదు, ఆ న్యూస్ తెలియదా మీకు? కనీసం సోషల్ మీడియాలో కూడా మీకు ఈ విషయం తెలుస్తలేదా మీకు? అంటే ఇంత ఒకే మతానికి చెందిన వాళ్ళు వేరే వాళ్ళు ఫిరికే వేరు, వాళ్ళది వేరు, వాళ్ళ కమ్యూనిటీ వేరు అని చెప్పి వాళ్ళ యొక్క సెక్ట్ వేరు, పంత సెక్ట్ వేరే అనే దాంతో
అత్యంత అమానుషికంగా ఇన్హ్యూమన్గా వెన్ దీస్ పీపుల్ కుడ్ కిల్ అలవియా కమ్యూనిటీ, షియా కమ్యూనిటీ, అహ్మదీస్, ఇక జవిష్ను, హిందూస్ను భూత్ పరిస్థితి అని చెప్పి వీళ్ళు కాఫీర్స్ అని చెప్పేసి దే డోంట్ గివ్ ఎ డ్యామ్ ఫర్ కాఫీర్స్ లైఫ్స్. దట్ ఈస్ ఎవిడెంట్ అక్రాస్ ద వరల్డ్. అయితే భూమి మీద మొత్తం ఖతం చేసి గజ్వా హిందూ చేసి ప్రపంచం మొత్తాన్ని కూడా దారుల్ హరబ్ నుంచి దారుల్ ఇస్లాం చేయాలనేది ఆశయం అన్నమాట. దానికోసం అందరూ కృషి చేస్తారు. మరి కొంతమంది టెర్రరిస్టులు అందరూ ఆల్ ముస్లిమ్స్ ఆర్ వెరీ వెరీ పీస్ఫుల్ కమ్యూనిటీ, అందరూ చాలా మంచి వాళ్ళు, అందరినీ తప్పబట్టడానికి వీల్లేదు, ఒక మతానికి టెర్రరిజానికి సంబంధం లేదు అంటారు. యూ సే దట్ యూ హ్యావ్ గాట్ నో terrorism has got no religion, but every time whichever the terrorist is killing, wherever any terrorist is causing bloodshed, be it in Belgium or Sweden or UK or Germany, Dilsuk Nagar, Ahmedabad, Lucknow, Delhi, Jammu Kashmir, Kerala, any corner of the world, ప్రపంచంలో ఎక్కడ ఏదైనా కూడా చంపుతున్న వాళ్ళు అందరూ అల్లాహు అక్బర్ అని అంటారు. మరి అది ఏ మతానికి సంబంధించినటువంటి స్లోగన్ అది? ఇది టెర్రరిస్టులకు మతం లేదనంటే మరి ఆ టెర్రరిస్టులకు చచ్చిపోయిన తర్వాత ఆ టెర్రరిస్టులకు మరి మద్దతుగా ఎవరు ఇస్తారు? వాళ్ళకి కాఫీర్గాళ్ళు ఊరేగింపు ఇస్తారా? కాఫీర్గాళ్ళు వాళ్ళ మద్దతు ప్రకటిస్తారా? కాఫీర్గాళ్ళు కాదు కదా, మీరే కదా, మీరే వాళ్ళ వెనుక తిరుగుతున్నారు. వీళ్ళే మీరు మీ మతము వాళ్ళకి మతం లేదంటారు, వాళ్ళు మీ మతం ప్రకారమే వాళ్ళకు అంత్యక్రియలు చేస్తారు. మరి మీరు మొత్తం ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి మీ మతం వాళ్ళు ఒక డిక్లేర్ చేయాలి కదా, మేము టెర్రరిస్టులకు మా మతంతో సంబంధం లేదు కాబట్టి మేము టెర్రరిస్టులకు మత ప్రకారంగా మేము అంత్యక్రియలు చేయము, వాళ్ళకు మేము చదవము, మా పుస్తకం చదవము, మేము వాళ్ళకు బంధపెట్టాము, మా శ్మశానం వల్ల వాళ్ళకి డెడ్ బాడీస్కి అలౌ చేయము అని మరి ఒక డిక్లేర్ చేయండి, మీకు దమ్ము ఉంటే. మరి ఎందుకో చేయరు అంటే దట్ ఈస్ ఇట్ నాట్ ప్రూవింగ్ యువర్ డూప్లిసిటీ? ఇది మీ ద్వంద్వ ప్రమాణాలు, మీ హిపోక్రసీని, ఆత్మవంచనను, మీ యొక్క డబుల్ స్టాండర్డు హిపోక్రసీని ప్రూవ్ చేయటం లేదా? హౌ మెనీ ఎగ్జాంపుల్స్ యూ రిక్వైర్ త్రూఅవుట్ ద వరల్డ్? ప్రపంచంలో ఏ దేశంలో పట మీరు ఏ దేశానికి మీరు లాయల్గా ఉన్నారు? మీ బుక్లోనే ఉండే నేషన్హుడ్ అనేది, జాతీయ అనేది లేదని చెప్పిండ్రు. నేషనాలిటీ అనేది లేదు, దేశానికి లాయల్టీ అనేది లేదన్నారు. దేశం అనేది జాతీయ అనే దానికి అర్థమే లేదు, మీ బుక్లో లేదు, ఆ కాన్సెప్ట్సే లేవు మీకు. ఏం చెప్తారు? ది ఎంటైర్ వరల్డ్, ఈ ఎర్త్, భూ ప్రపంచం మొత్తం కూడా మాదే, మా దేవునిదే కాబట్టి ఈ భూ ప్రపంచం మొత్తం మాకు సంబంధించింది, మా వక్తు ప్రాపర్టీ అంటారు. అనుకుంటా రోజో ఊర్లో రోజో కాలనీలో కూడా నిన్న ఈడెన్ గార్డెన్స్ అన్నారు, మొన్నారు, ఇప్పుడు ఒక గుడి అంటారు, యూనివర్సిటీలు, సుప్రీంకోర్టులు, పార్లమెంట్ బిల్డింగు, ఈడెన్ గార్డెన్స్, మీ మతం పుట్టినప్పటి ప్రాచీనమైనటువంటి గుడిలు, ప్రాచీనమైనటువంటి ఊర్లు కూడా, తమిళనాడు ఊర్లలో, కర్ణాటక పల్లెటూళ్ళు, పొలాలు కూడా మీ అని చెప్పి క్లెయిమ్ చేస్తారు. అంటే రోజు కూడా క్లెయిమ్ చేసుకునే పోతే ఫ్యూచర్లో ఏమంటారు? వన్స్ యువర్ పాపులేషన్ ఇంక్రీజెస్ లిటిల్ మోర్, you say that this entire country was ruled by your people, అంటే మీ ఫోర్ ఫాదర్స్ అంటారు కదా మీరు. మళ్ళీ ఒకటి ఏమంటారు? ఆక్రాంత ఫారెన్ ఇన్వేడర్స్, బాబర్, గజనీ, ఘోరీ, గజనవి టు ఔరంగజేబ్, అందరూ పవిత్ర యుద్ధం చేసినటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క ప్రొగెనిమి అంటున్నారు మీరు. వాళ్ళకి మాకు సంబంధం లేదు అనడం లేదే. యూ నెవర్ accepted, you never admitted that you are the inheritors of, you are the successors of Chhatrapati Shivaji or Rana Pratap Singh. You always claimed that you are the successors of whom? Babur to Aurangzeb. Sir, బాబర్కి ఔలాదోంకు నేషనాలిటీ అనేది ఎందుకు ఉంటుంది? జాతీయత ఎందుకు ఉంటుంది? It is amply clear, it is loud and clear. Only this particular committee is very very clear. ఓన్లీ థింగ్ ఏంటంటే స్టిల్ హిందూస్ సో స్టూపిడ్, సెక్యులరిజం అని చెప్పి అన్ని మతాలు ఒకటి చెప్తున్నాయి, ఏదో మతం హింసను బోధించదు, అన్ని మతాలు ఒకటే శాంతిని చెప్తున్నాయి, అన్ని దారులు ఒకటే దేవుని దగ్గర తీసుకుపోతారని చెప్తారు. ఫూలిష్ ఫెలోస్, వెన్ దీస్ మెనీ ఎగ్జాంపుల్స్
umpteen examples are evident. Every day you are getting to see the bloodshed, the massacre, the genocide which is inflicted by this one particular community across the world. Still you are so blind and you are not able to understand the reality and you are not able to accept the truth. Means what? Are you really foolish, or are you really pretending to be foolish? Are you pretending to be foolish or really foolish? That I am not able to understand. సో తమ మతానికి చెందిన వంటి వాళ్ళనే పవిత్రమైనటువంటి హోలీ రంజాను మాసం అని చెప్తున్నటువంటి ఈ సందర్భంలోనే వేరే ఫిర్కే అని చెప్పి వాళ్ళను అంత అమానవీయంగా చంపుతూ పిల్లలను, వృద్ధులను, వాళ్ళను, మహిళలను కూడా ఇంట్లో వాటర్ కనెక్షన్, ట్యాప్స్, కరెంట్ కనెక్షన్ చేసి నిద్ర కూడా పోనీయకుండా వాళ్ళని చిత్రవద చేసి చంపుతారు. అంటే మీరు వేరే మతాన్ని మీరు వాళ్ళని ఎందుకు బతకనిస్తారు? మీరు ఎందుకు కోఎగ్జిస్ట్ అవుతారు? కోఎగ్జిస్టెన్స్ అనేది లేనే లేదు, మీ కాన్సెప్ట్ అని లేనే లేదు. ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్లీ మెన్షన్డ్ ఇన్ యువర్ బుక్ that all non-believers, kafirs, have to be eliminated from this world. Then only the Qayamat will come. Qayamat వస్తుంది. అప్పుడు మొత్తం ఈ ప్లానెటే, ఈ ఎర్త్ అనేది ప్లానెట్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది, డిజల్యూషన్ అయిపోతుంది, డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇట్ గెట్ డిజల్యూటెడ్. దెన్ you will fly high directly to Jannat. All of you will go to heaven to enjoy that 72 virgin ladies. That is what you believe. You are so blinded. మీకు లాజికల్ అండర్స్టాండింగ్కు, ఒక రేషనల్ థింకింగ్కు అవకాశమే, స్కోపే లేదు అక్కడ. దర్ ఇస్ నో కంపాటబిలిటీ విత్ డెమోక్రసీ, సెక్యులరిజం. సెక్యులరిజం ఈ కాన్సెప్ట్స్ లేవా మీ బుక్లో పడ? మీరు రాజ్యాంగాన్ని మీకు అడ్వాంటేజ్ యూజ్ చేసుకోవడానికి రాజ్యాంగంగా మాట్లాడుతున్నారు, కాన్స్టిట్యూషన్ మాట్లాడుతున్నారు, డెమోక్రసీ, సెక్యులరిజం అని మాట్లాడుతున్నారు. కానీ లేకపోతుంటే మీకు సెక్యులర్ వాల్యూస్ ఎక్కడున్నాయి? కాన్స్టిట్యూషన్ని గౌరవించిన సందర్భం ఏది? యూ హేట్ వందే మాతరం. నేషనల్ సాంగ్ను పాడడానికి ఇష్టం లేదు. మీద కత్తి పెడితే కూడా మేము వందే మాతరం చదవం. భారత్ మాతకి జీవం అన్నాము. మేము 10 నిమిషాలు టైం ఇస్తే, 15 నిమిషాలు టైం ఇస్తే, 10 నిమిషాలు టైం ఇస్తే 100 కోట్ల మందిని లేపేస్తాం అని ప్రూవ్ చేస్తూ ఉన్నారు. రోడ్ల మీద దౌర్జన్యంగా, రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ చేసి, బ్లాక్ చేసి ఎక్కడ పడితే అక్కడ నమాజులు చేస్తారు. ఏంటిది అంటే ఈ రోడ్డు మాదే, ఈ రైల్వే ట్రాకుల మీద కూడా నమాజులు చేస్తారు. రైల్వే ట్రాక్ రైలు ఆపి అంటే ఏంటిది? ఇక్కడ రైల్వే ట్రాక్ మాదే, ఈ రోడ్డు మాదే, ఈ భూమి మాదే, ప్రపంచం అంతా మాదే. మీరు కాఫీస్ ఆర్ బౌండ్ టు బి కిల్డ్. You are destined to be killed and you are destined to be raped. That is what it is amply clear with your behavior, with your deeds. Only thing is ఇంకా హిందూస్కి బుద్ధి రాలేదు. హిందూస్కు కల్వ తెరవనంత వరకు ఈ భారతదేశానికి మంచి రోజులు రావు. అట్నే ప్రపంచాన్ని కూడా, యూరోప్ అనుభవిస్తుంది ఇప్పుడు. యూకే ప్రపంచాన్ని ఏరినటువంటి యూకే ఇవాళ తన ఎగ్జిస్టెన్స్ను కోల్పోయే పరిస్థితికి ఉన్నది ఇప్పుడు. It is likely to be turned into an Islamic country in the near future. యూరప్ గడగలడుతుంది. జర్మనీ ఏమైంది? మేము సెక్యులర్, మేము లిబరల్ అని చెప్పిండ్రు. కమ్మిగాళ్ళు మొత్తం ప్రపంచాన్ని మొత్తం నాశనం చేసిండ్రు. కమ్మిగాళ్ళు వాళ్ళ చిత్తులు కలిపినరు. నేషనల్ పాలిటిక్సే అర్థం కాదు మన జనానికి. ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఏం అర్థం అవుతుంది? స్టడీ చేస్తే కదా. Politics is such a complicated subject. You need to be alert. Every time you need to be alert. Every day you need to be alert. Until unless you are alert, you can never understand in politics. And see, మన బెటర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, వీళ్ళంతా విద్యార్థులందరూ మన కేసీఆర్ మీద పగబట్టి కాంగ్రెస్ వాళ్ళను గెలిపించారు, సీఎం చేసిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని మోసం చేసిండ్రు అంటారు. మీరు మేధావులు ఏది ఉంటే రాజకీయ నాయకులు చదువు వాళ్ళు మూర్ఖులు అని మీరే తిడతారు, వాళ్ళకి తెలియలేదని. మళ్ళీ మేము మేధావులు అంటారు, మళ్ళీ మేము మోసపోయినాం అంటారు. మోసం చేసినవాడు తెలివైనవాడా, మోసగించబడినవాడు తెలివైనవాడా? నువ్వు మోసగించబడ్డావు, మేము నమ్మినా మోసపోయినావు అన్నారంటే మీ పిహెచ్డీలు ఎందుకు, మీ పోస్ట్ గ్రాడ్యుయేట్, మీ యూనివర్సిటీ డిగ్రీలు ఎందుకు పనికి వస్తాయి? అంటే ఇండైరెక్ట్ కాదు, డైరెక్ట్గా యూ ఆర్ సేయింగ్ దట్ యూ ఆర్ సో స్టూపిడ్ దట్ యూ కుడ్ బి ఫూల్డ్ వెరీ ఈజీలీ బై ఎనీ డామ్ పొలిటీషియన్. దట్ ఈస్ వాట్ it is proving beyond doubt.
These people, this community, this particular peaceful community doesn't have any loyalty towards the country. నేషన్హుడ్, జాతీయత, దేశము దేశభక్తి అనే కాన్సెప్ట్స్ వీళ్ళకి లేనే లేవు. వాళ్ళు అమెరికాలో పార్లమెంట్ మెంబర్ ఉన్నది ఇలాన్ ఒమర్ అన్నది డెమోక్రటిక్ పార్టీ నుంచి 40-30 సంవత్సరాల నుంచి పార్లమెంట్ మెంబర్గా ఉండి డెమోక్రటిక్ పార్టీ నుంచి న్యూయార్క్ నుంచి అది ఎప్పుడు అమెరికాని తిరుగుతూనే ఉంటుంది. అమెరికా నుంచి ఒక్కనన్నది నేను అమెరికా నాకు ఇంత లైఫ్ ఇచ్చింది, పార్లమెంట్ మెంబర్ ఇచ్చి నాకు గౌరవం ఇచ్చింది, డబ్బు ఇచ్చింది, స్టేటస్ ఇచ్చింది అని నిన్న అమెరికా కృతజ్ఞత చెప్పిందా దాని జీవితంలో పాట? దీన్ని బట్టి తెలవటం లేదా? అమెరికన్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి వాళ్ళ అమెరికా నాశనం కోరుకుంటూ స్లోగా అని చెప్తారు. జర్మనీ మొత్తం ఇస్లామిక్ కంట్రీ చేయమని జర్మనీలో రోడ్లు తగలబెడతారు. ఫ్రాన్స్లో వీళ్ళు సీట్లు తగలబెట్టి, షాపులు తగలబెట్టి, సీట్లు తగలబెట్టి జనాన్ని ఉరికించి కొడతారు. ఆడవాళ్ళ స్వీడన్ లోపల, బెల్జియం లోపల, బ్రజిల్స్ లోపల ఆడవాళ్ళ అత్యాచారం చేస్తారు. యూకే లోపల వేల మంది అమ్మాయిలను కిడ్నాపులు చేసి డ్రగ్స్ ఇచ్చి వాళ్ళని పోర్న్ సైట్స్లలో వాళ్ళని చేసి ఫోన్ ఫిల్మ్స్ తీసి వాళ్ళ ట్రాఫికింగ్ చేసి వాడుకుంటారు. ఇది దిస్ గ్రేట్ కమ్యూనిటీస్ కాంట్రిబ్యూషన్ టు ద వరల్డ్. హిందూస్, ప్లీజ్ వేకప్ బిఫోర్ ఇట్ ఈస్ టూ లేట్. అదర్వైజ్ you won't be left. తర్వాత పశ్చాత్తాపడడానికి కూడా టైం ఉండదు, అసలు ప్రాణాలే ఉండవు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.